బాధలు ఏదో చెప్పేస్తాం గానీ ఆయనకు తెలీదా? తెలుసు. కదా! కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా, హ్మ్. మన చార్ట్ ఒకటి ఉంది కదా, మనం ఎందుకు పుట్టాము, కార్యకారణాలు లేకుండా మనకి ఈ జన్మ ఎత్తలేదు. వాటి కొన్ని ఉన్నాయి కదా, అవి వెనకాల ప్రారంధము, సంచితము, ఆగామి, ఆగామి. 3 కర్మలు ఉన్నాయి. 3 కర్మల్లో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. దాని ప్రకారం మనం కర్మ అనుభవించాలి. అదే. దాన్ని ఎదుర్కొనే శక్తే ఇస్తాడు. ఇప్పుడు దేవుని మొక్కితే కర్మ తీరదు, ఏ దేవుని మొక్కిన అంటారు. కానీ దేవుని మొక్కాలి. మొక్కితే మనకేం తీరుతుంది? కర్మను ఎదుర్కొనే శక్తి వస్తుంది. అంటే మనల్ని ఈరోజు పాము ఎదురు కాటేయాలంటే తేలొస్తుంది, చిన్నదాంతో పోతుంది, తీవ్రత తగ్గించేస్తాడు. లేదు దేవుడు నేను మొక్కను ఏది ఉంటుంది కానీ అంటే పాము వస్తుంది, ఇంకా వాళ్ళ బంధువులందరూ కూడా వస్తారు. అప్పుడు మనం ఎదుర్కోలేం. ఈ తీవ్రతను తగ్గిస్తూ ఉంటాడు అంతే. కర్మను ఆయన తొలగించడు, ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. అందుకు దేవుని మొక్కాలనేది. కాబట్టి ఈ సులభం. దేవతారాధనలో మనం బెనిఫిట్ పొందడం అంత సులభమైన మార్గం ఇంకోట్లేదు. ఆడ వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాలతో, పూజలతో ఇదే భక్తి అనుకునేసి అది అసంపూర్ణమైనటువంటి అపరిపక్వమైనటువంటి కోరికలు కోవడముతో ఆడ రాదు కన్ఫ్యూజన్. మా పిల్లలు బంగారు కంచంలో తింటూ ఉండగా మా తల్లిదండ్రులు చూసే వరాన్ని ఇవ్వమంటే ఎంత లాజికల్గా ఉంది. కండ్లడితే కంచం లేదు, కంచం అడితే పిల్లలు లేరు, పిల్లలు అడితే ఇంకోటి ఇలా ఉండాలి. లాజికల్గా ఆలోచిస్తే దేవుడు మన లాజిక్ ఆయన పడతాడు. నీకు ఇస్తాను నేను అంటాడు. కాబట్టి శివలింగం యొక్క ప్రత్యేకత తెలిసిన తర్వాత ఆలయానికి వెళ్ళి ఆరాధించుకోవడమే ఉత్తమం.